డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈసీఆర్కి సంబంధించిన రౌండ్ 1 కట్ ఆఫ్ అయితే వచ్చేసింది. రౌండ్ 1 రిజల్ట్స్ డిక్లేర్ చేయడం అయితే జరిగింది. కొంతమందికి కాదు ఈ సంవత్సరం ఏంటంటే అవునన్నా కాదన్నా కొద్దిగా టఫ్గానే ఉంది పరిస్థితి. అయితే కాంపిటీషన్ ఎక్కువగా ఉండటమో ఏదో జరిగింది. సీట్లు పెరిగినా కానీ ఎక్కువ మందికి రాలేదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. మరి రౌండ్ 1 కట్ ఆఫ్ కూడా వచ్చేసింది. సీసీఆర్ స్పెషల్ రౌండ్లో సీసీఆర్ స్పెషల్ ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంక్స్ కూడా మరి ఎన్ఐటీకి అదేవిధంగా IIITస్కి కట్ ఆఫ్ రావటం అయితే జరిగింది. జిఎఫ్టీకి కట్ ఆఫ్ అయితే వచ్చింది. ఇవి ఒకసారి చూసేద్దాం ఈ వీడియోలో అసలు ఎంతెంత ఉన్నాయో. దీన్ని ఎక్సెల్ షీట్లోకి మార్చడం అయితే జరిగింది. ఎక్సెల్ షీట్లో నుంచి మనము ఎంతెంత టాప్ కట్ ఆఫ్ ర్యాంక్ రావడమో జరిగిందో చూద్దాం. మరి కట్ ఆఫ్ విషయానికి వస్తే స్టూడెంట్స్ అందరికీ 2026 సీశాప్ ఎన్ఐటీ జిఎఫ్టిఐ కట్ ఆఫ్స్ ఉంది. ఓవరాల్గా అసలు జిఎఫ్టిఐ కట్ ఆఫ్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎఫ్టీ గురించి కొంచెం కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చెక్ చేద్దాం. జిఎఫ్టీ విషయానికి వస్తే కట్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, డైరీ ఇంజనీరింగ్, కార్పెట్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ 5 లక్షల దాకా వచ్చిందమ్మా. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 5 లక్షలు. ఏంటంటే ఈ స్టూడెంట్స్ ఇవి కొన్ని పెట్టుకోరు. గురుకుల కంగ్రీలో మెకానికల్ 3,82,000 దాకా వచ్చింది. 3,82,000 దాదాపు 5 లక్షల దాకా స్టూడెంట్స్కి అయితే వచ్చినాయి. 5 లక్షల కట్ ఆఫ్ ర్యాంకు, 5 లక్షలు జిఎఫ్టీ నార్త్ హిల్ శ్రీలాంగ్, తర్వాత 2 లక్షలకి ఐజ్వాల్లో స్టూడెంట్స్కి రావటం అయితే. జార్ఖండ్ 2,12,000 దాదాపు 5 లక్షల దాకా వచ్చింది. ఇక పుదుచ్చేరి టెక్నాలజీ యూనివర్సిటీ 1,80,000. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ వచ్చేసి 1,78,000 ఈ రేంజ్లో రావటం ఉంటుంది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డియోగార్ పాట్నా, తర్వాత ఇవన్నీ 1,71,000 5 లక్షల దాకా వచ్చిందమ్మా. కాకపోతే ఓవరాల్గా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక 1,51,000 వచ్చింది. సెంట్ లెంగవాలు 1,50,000కి వెళ్ళింది. ఇవన్నీ స్టూడెంట్స్కి ఈ విధంగా ఉన్నాయి. ఈ దాదాపు మీరు చూసినట్టయితే ఓపెన్లో స్టూడెంట్స్కి దాదాపు 5 లక్షల దాకా వెళ్ళింది. 5 లక్షల దాకా సిఆర్ఎల్ ర్యాంక్ వెళ్ళింది. బిర్లా రాంచీలో 1,00,000 దాకా వెళ్ళింది ఓపెన్ స్టూడెంట్స్కి. 92,000. తర్వాత గతిశక్తి 76,000కి వెళ్ళిందమ్మా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గతిశక్తి, తర్వాత ఇవన్నీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ కూడా 78,000. ఈసారి కట్ ఆఫ్స్ బాగా టఫ్ కాంపిటీషన్ ఉంది. స్టూడెంట్స్ జేఈ 2027కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మరి ముఖ్యంగా SC ST స్టూడెంట్లు కూడా విపరీతంగా కాంపిటీషన్ పెరిగిందో చూసుకోండి. తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ 39,000 ఈ విధమైన కట్ ఆఫ్స్. 70 ఇవి చూసినట్టు పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ 18,000 మనకి 18,479. మరి స్టూడెంట్స్ మరి టఫ్ కాంపిటీషన్ అయితే ఉండట్టుంది. 5 lakhs దాకా వెళ్ళింది. దాదాపు 5 లక్షల దాకా వీళ్ళకి కట్ ఆఫ్ అయితే వచ్చింది. 5 లక్షలు. మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చి 3,82,000 అమ్మ మెకానికల్. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఇవన్నీ హ్యాండ్లూము, ఫ్యాషన్ టెక్నాలజీస్లో. మెకానికల్ 3,82,000 గురుకుల కంగ్రీ హరిద్వార్లో అయితే సీట్స్ అయితే రావటం. ఇకపోతే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి విషయానికి వస్తే ఇది డైరీ అనేది 11 లక్షల దాకా వెళ్ళింది. కానీ ఇంజనీరింగ్ చూసినట్టయితే బ్యాచులర్ ఆఫ్ డిజైన్ సంబంధించి మోతీలాల్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా, సివిల్ ఇంజనీరింగ్ వచ్చిందమ్మా. సివిల్ 5 లక్షల దాకా వెళ్ళింది. జనరల్లీ ఇది మనం ఇంజనీరింగ్ లెవెల్లో చూస్తే సివిల్ 5,36,000 దాకా సివిల్ ఇంజనీరింగ్ వెళ్ళింది. ఇక స్టూడెంట్స్కు ఇస్లామిక్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఇవన్నీ 5,30,000. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్స్ ట్రైనింగ్ భోపాల్ 3 లక్షల దాకా వెళ్ళింది. 3 లక్షలు, 2 లక్షలు జేఈ ఆర్కాండ్. మరి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైతే జేఈ 2027కి ప్రిపేర్ అవుతున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి డీటెయిల్స్ మంచి డీటెయిల్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇక 2026 అయిపోయింది. ఎన్ఐటి భోపాల్లో 2 లక్షల దాకా వెళ్ళింది. దాదాపు 1,90,000 వరకు వచ్చింది. సెంట్ లెంగవాల్ 1,84,000 ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే వచ్చింది. 1,59,000 దాన్ని 3 లక్షల దాకా వెళ్ళిపోయింది అనుకుని 1,25,000. గతిశక్తి కూడా బాగా డిమాండ్ వచ్చిందమ్మా. గతిశక్తి కూడా స్టూడెంట్స్కి ఈ విధంగా డిమాండ్ 50,000 వరకు. దాదాపు 20,000 నుంచి స్టార్ట్ అయిందమ్మా. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ 20,000 నుంచి స్టార్ట్. ఇక ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్కి అయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ డైరీ ఇంజనీరింగ్ పోతే ఇక మనకి మెకానికల్ ఇంజనీరింగ్ గురుకుల కంగ్రీలో 5,90,000 దాకా పోయింది మెకానికల్ ఇంజనీరింగ్ ఓన్లీ. తర్వాత ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురుకుదాస్ విశ్వవిద్యాలయ 5 లక్షల దాకా వెళ్ళింది ఓవరాల్గా సిఆర్ఎల్ ర్యాంకు.
ఓబీసీ స్టూడెంట్స్ అస్సాము, సిల్చార్ ఇవన్నీ కూడా 2 లక్షల దాకా స్టూడెంట్స్కి వెళ్ళింది. 2,20,000 బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాంచీ, తర్వాత 1,00,000. మీరు కూడా చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే చూసుకోండి. అక్కడికి వెళ్ళేసి 1,27,000 వచ్చేసింది. పుదుచ్చేరి టెక్నాలజికల్ యూనివర్సిటీ. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే రావటం జరిగింది. 5,89,000 అయితే వచ్చింది స్టూడెంట్స్. ఇది పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మా. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ 20,000 నుంచి స్టార్ట్ అయింది ఓబీసీ అని. ఇక ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఎస్సీ స్టూడెంట్ కూడా ఎన్నో కార్పొరేట్ అయిపోయింది కదా. ఇక్కడ ఘన్ఖాన్ చౌదరిలో 4 లక్షల దాకా వచ్చిందమ్మా. నా ఘన్ఖాన్ చౌదరి బయోమెడికల్ ఇంజనీరింగ్, నార్త్ షిల్లాంగ్ యూనివర్సిటీ 4 లక్షల దాకా వచ్చింది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 4 లక్షలు. ఇవన్నీ తర్వాత శ్రీ మాతా వైష్ణవి దాంట్లో 4 లక్షల బయోటెక్, మెకానికల్ ఇంజనీరింగ్ గురుకుల కంగ్రీలు 4 లక్షలు చేంజ్ అమ్మ. మరి అదేవిధంగా సెంట్రల్ అంగవాల్ 3,98,000కి ఫుడ్ టెక్నాలజీ అయితే వచ్చింది స్టూడెంట్స్. ఈ విధంగా కాశ్మీర్ శ్రీ మాతా వైష్ణవి 3,94,000. నోట్ డౌన్ చేసుకోండి, ఇవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ 3,79,000. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఇవన్నీ 3,65,000. గతిశక్తి కూడా 3,62,000కి వచ్చింది. మారిటైమ్ మా శ్రీమాత గురుకుల కంగ్రీ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ 3,60,000. ఘన్ఖాన్ చౌదరి వెస్ట్ బెంగాల్ 3,58,000. ఇవన్నీ స్టూడెంట్స్కి రావటం అయితే జరిగింది. బిర్లా ఇన్స్టిట్యూట్ 3 లక్షలు. కాకపోతే కొంతమంది స్టూడెంట్స్కి రాలా సీట్లు. మరి ఇవి ఆప్షన్స్ పెట్టుకున్నారో లేదో తెలియదు కదా. మరి గతిశక్తి అయితే 3 లక్షల, బీటెక్ సివిల్ ఇంజనీరింగు 3,31,000కి వచ్చిందమ్మా గతిశక్తి 3,31,000కి వచ్చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ శ్రీనగర్ సిఎస్సి 2,90,000 దాకా వచ్చింది. పుదుచ్చేరి దాకా. ఇది రౌండ్ 1 కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. రౌండ్ 1 కట్ ఆఫ్ చూస్తే 2,40,000. ఇవన్నీ 2,29,000. ఘన్ఖాన్ చౌదరి 1,53,000. ఓవరాల్గా స్టార్ట్ అయితే 83,000 నుంచి స్టార్ట్ అయిందమ్మా. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 83,000. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ 89,000. ఇవన్నీ స్టూడెంట్స్. కొంతమంది కంప్యూటర్ సైన్స్ 83,000కి వచ్చేసింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో. మరి చూసుకోండి ఒకసారి, చూస్తే డేటా ఏ విధంగా అయితే ఉంది. పంజాబ్ 2 లక్షలు 89,000కి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అయితే స్టూడెంట్స్కి వచ్చింది. అండ్ ఆల్సో మరి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే ఘన్ఖాన్ చౌదరి 6 లక్షల దాకా వెళ్ళిందమ్మా. 6 లక్షలు. ఇవన్నీ ఫుడ్ టెక్నాలజీలమ్మా. ఇస్లామిక్ యూనివర్సిటీ సైన్స్ ఎలక్ట్రికల్లో 6 లక్షల దాకా వెళ్ళింది. గురుకుల కంగ్రీ 5,91,000 వరకు వచ్చింది. మరి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ అయితే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 5,78,000 వరకు వచ్చింది స్టూడెంట్స్కి. మీరు చూసుకోండి ఒకసారి ఎంతెంత వచ్చింది, నాకు ఈ ర్యాంక్ వచ్చిందో లేదో. నేను ఇక్కడ ఆల్రెడీ మొత్తము జిఎఫ్టీకి సంబంధించిన డేటా అయితే ఇవ్వడం జరిగింది. రాజీవ్ గాంధీ 4,84,000 వరకు వచ్చింది స్టూడెంట్స్కి. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాంచీలు 4,82,000. నేషనల్ ఇన్స్టిట్యూట్ రాజస్థాన్ 4,28,000. తర్వాత సెంట్రల్ అంగవాల్ 4,28,000. అజ్వాల్ 4,27,000. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే రావటం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 3,98,000. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే వచ్చిందమ్మా. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ 3,14,000. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ 2,35,000 కూడా వచ్చింది ఇక్కడ. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ 2,35,000. సేమ్ భోపాల్లో నిట్ భోపాల్లో 2,12,000కి వచ్చేసింది. ఈ విధంగా స్టార్టింగ్ నుంచి 1,30,000 వరకు వచ్చేసింది. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ 1,30,000. నయా రాయ్పూర్ 1,58,000 వరకు అయితే వచ్చింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి యొక్క వీడియోలో నేను జిఎఫ్టీఏ ఇది మనకు వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఈ వీడియోని ఓన్లీ జిఎఫ్టీఏ వరకు కన్క్లూడ్ అవుదాం. మనం IIITకి NITకి నేను సపరేట్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా కావాలంటే మన ఛానల్లో ఉంటాయి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.